సిట్ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్లతో కేసీఆర్ భేటీ అయ్యారు. విచారణ అనంతరం పరిణామాలపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 5 గంటలు ఏం జరిగింది, 5 గంటల పాటు ఎలాంటి ప్రశ్నలను కేసీఆర్ ముందుంచారు, వాటికి కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పారు, అలానే సిట్ అధికారులు కేసీఆర్ మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి, మరోవైపు సిట్ అధికారులు ఏదైతే సాక్ష్యాలుగా కొన్ని తీసుకొచ్చారో ఆ మెటీరియల్ కేసీఆర్ ముందుంచి కొన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో ఆ సాక్ష్యాలకి సంబంధించి కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, అవి సాక్ష్యాలుగా పరిగణించాలి అన్న విషయంపై కేసీఆర్ ఎలా స్పందించారు, అలానే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఎలాంటివి, ఎన్ని ప్రశ్నలు అడిగారు, వీటన్నింటిపై ప్రస్తుతం కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సో సిట్ అధికారుల విచారణ అనంతరం ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్లతో కేసీఆర్ భేటీ అయ్యారు. విచారణ అనంతరం పరిణామాలపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సిట్ అధికారులు విచారణ ముగిసిన తర్వాత విచారణ జరిపిన ఆ 6 అధికారులు అక్కడి నుండి అయితే ముందు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం మరికొంతమంది సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ కానీ, పోలీసులు కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరిగా నందినగర్ ఇంటి నుండి బయటకు వస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాము. అలానే విచారణకి తీసుకొచ్చిన ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ అన్నింటినీ ప్యాక్ చేస్తున్నారు, వెహికల్స్ లో ఎక్కిస్తున్న దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాము. మరోవైపు పోలీసులు కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఒక్కొక్కరుగా నందినగర్ ఇంటి నుండి బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఉదయం నుండి ఫస్ట్ ఫ్లోర్ వరకే కొంతమంది నేతల్ని మాత్రమే అనుమతించారు. లైక్ కేటీఆర్, హరీష్ రావు, అలానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మాత్రమే అక్కడ ఉండడానికి అనుమతించారు. ఆ పై ఫ్లోర్ లో కేసీఆర్ విచారణ జరిగింది. అలానే ఆ పక్కనే ఉన్న మరొక రూమ్ లో సిట్ అధికారులు అప్పటికే తెచ్చిన కొన్ని ఏవైతే సాక్ష్యాలుగా చెప్తున్న కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, లేకపోతే మెటీరియల్ కానీ తీసి ఆ పక్కన రూమ్లో ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా అక్కడి నుండి సిట్ విచారణ జరిపింది. ప్రస్తుతానికైతే సిట్ విచారణ ముగిసింది. సిట్కి సంబంధించిన అధికారులందరూ వెళ్ళిపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ భవన్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తుతం అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు నందినగర్ ఇంటి దగ్గర మాత్రం కొంత ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్లతో కేసీఆర్ భేటీ అయ్యారు. విచారణ అనంతరం పరిణామాలపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ దగ్గర నుంచి మళ్ళీ ఎమ్మెల్యేలు, మిగతా నేతలందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచి అటు వెళ్ళడానికి పోలీసులు అయితే అనుమతించట్లేదు. నందినగర్ లో కేసీఆర్ బయటకు వచ్చారు. సిట్ విచారణ ముగిసింది. సిట్ విచారణ తర్వాత మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి 3 నేతలు, హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముగ్గురు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళతోనే విచారణ రూమ్ నుంచి బయటకు వచ్చి కింద హాల్లో కూర్చొని సమావేశమైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడుతున్నారు. విచారణ ఎలా జరిగింది, ఏం క్వశ్చన్ చేశారు, ఏంటి స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు, స్టేట్మెంట్ లో మార్పులు ఏం చేశారు, వీటన్నిటిపైన మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే లీగల్ టీం, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లీగల్ టీం 3 అడ్వకేట్లు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 3 అడ్వకేట్లు కూడా సమావేశంలో ఉన్నారు. ఆ స్టేట్మెంట్ కాపీలో ఏముంది ఏంటి అనేది పూర్తిగా చర్చిస్తూ ఉన్నారు. కాసేపట్లో కొంత క్లారిటీ వస్తుంది. తెలంగాణ భవన్ కేసీఆర్ వస్తారా, లేదంటే హరీష్, కేటీఆర్, ఇతర నేతలందరూ కూడా వచ్చి ఇక్కడే ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే నందినగర్ లోనే ఆయనే మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందా, వీటన్నిటిపైన కాసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే పోలీసులు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తల్ని నందినగర్ వెళ్ళడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా నందినగర్ వైపు వెళ్తూ ఉన్నారు. పోలీసులు అయితే పూర్తిగా బ్యారికేడ్లను తీసేశారు. ఇంతకు ముందే చెప్పారు, అక్కడ సిట్ విచారణ ముగిసి సిట్ అధికారులందరూ కూడా బయటకు వెళ్ళిపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత మీకు క్లియరెన్స్ ఇస్తాము, అప్పటి వరకు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు అనుమతించమని చెప్పారు. అన్నట్టుగానే ఇంతసేపు ఆపారు. కానీ ఇప్పుడే కొంత క్లియరెన్స్ ఇచ్చారు. కానీ కేవలం ఎమ్మెల్యేల వెహికల్స్ మాత్రమే బయటకు పంపిస్తున్నట్టుగా ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తుంది. మిగతా కార్యకర్తలందరినీ కూడా లోపలే ఉన్నారు. ఒక్కసారిగా మాబ్ లాగా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కొంతమంది బయటకు వెళ్ళండి,
అదే విధంగా ముందుగా ఎమ్మెల్యే వెహికల్స్ ని మేము బయటకు అలౌ చేస్తాం. ఆ తర్వాత ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఒక్కొక్కరిని మాత్రమే బయటకు పంపిస్తామని పోలీసులు స్ట్రిక్ట్ గా ఇప్పుడు గేట్ దగ్గర చెప్తున్నారు. కార్యకర్తలు దాన్ని ప్రతిఘటిస్తున్నారు. అందరం ఒకేసారి వెళ్తామన్నట్టుగా కార్యకర్తలందరూ కూడా బయటికి దూసుకొని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ భవన్ లోపల కిక్కిరిసిపోయిన జనం ఉంది. కిక్కిరిసిపోయినటువంటి కార్యకర్తలు ఉన్నారు. బయట ఉన్నటువంటి ప్లేస్ లో లోపల తెలంగాణ భవన్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయారు. ఎందుకంటే ఉదయం నుంచి రిస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నాయి. వెనక గేట్ ని క్లోజ్ చేశారు. ముందు గేట్ మాత్రమే ఉంది. ముందు గేట్ నుంచి కూడా కార్యకర్తల్ని లోపలికి బయటికి వెళ్ళనివ్వడం లేదు. సో లోపల ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక్కడే ఉండిపోయారు. మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు. సో కార్యకర్తలు ఎవరిని రిస్ట్రిక్ట్ చేసి బయటకు వెళ్ళనివ్వకపోవడంతో ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక కేసీఆర్ విచారణ ముగిసింది అన్న తర్వాత అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్ళడానికి కొద్దిసేపటి క్రితం ప్రయత్నించారు. కానీ పోలీసులు క్లియరెన్స్ లేదు అంటూ ఆపారు. మళ్ళీ ఇప్పుడు గేట్ దగ్గర పోలీసులకు కార్యకర్తలకు మధ్య గొడవ జరుగుతుంది. పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతుంది. ఖచ్చితంగా ఇంతసేపు మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారు, ఇంతసేపు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట ప్రస్తుతం మళ్ళీ కొనసాగుతుంది. పోలీసులు చెప్తున్న వర్షం మాత్రం ఒక్కసారిగా మాత్రమే మేము లోపలికి బయటికి అనుమతిస్తాము, ఒక్కొక్క ఎమ్మెల్యేని మాత్రం బయటికి పంపిస్తాము, ఆ తర్వాత కొంతమంది కార్యకర్తల్ని బయటకు వదులుతాం తప్ప ఒకేసారి ఇన్ని వేల మందిని భవన్ నుంచి బయటికి మాత్రం వెళ్ళనివ్వము. ఇక్కడ నుంచి నందినగర్ వెళ్తారు, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఇదంతా ట్రాఫిక్ ఉండేటువంటి పీక్ టైంలో అందరినీ బయటికి పంపించడం ద్వారా ఇబ్బంది అవుతుంది. దాంతో పాటు ర్యాలీలు వీటికి అనుమతి లేదు. కాబట్టి ర్యాలీలుగా వెళ్ళడానికి, పెద్ద ఎత్తున మాబ్గా వెళ్ళడానికి అనుమతించము. కొంతగా బయటకు పంపిస్తాము. వెహికల్ పార్కింగ్ వెళ్ళండి, మీ వెహికల్ చూసుకొని వెళ్ళిపోయింది. ఒకేసారి అందరూ మాత్రం బయటికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలీసులు మెయిన్ గేట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మెయిన్ గేట్ దగ్గర పూర్తిగా కార్యకర్తలందరినీ ఆపేసి ఎమ్మెల్యేల వెహికల్స్, ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఉన్నటువంటి వెహికల్స్, లోపల ఎమ్మెల్యేలు కూర్చున్నటువంటి వెహికల్స్ ని ఒక్కొక్క వెహికల్ ని లోపలికి పంపించి ఇమీడియట్ గా మళ్ళీ ఆపుతున్నారు. ఒక ఎమ్మెల్యే వెహికల్ వెళ్ళిన తర్వాత కొద్ది నిమిషాలకు మళ్ళీ ముందుగా అగ్రసేన్ చౌరస్తాలో యూటర్న్ తీసుకున్న తర్వాతే మళ్ళీ ఇంకొక వెహికల్ ఆపుతున్నారు. పోలీసులు చాలా స్ట్రాటజీగా కార్యకర్తలందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపిస్తున్నారు. ఎక్కడ రోడ్లు జామ్ అవ్వకుండా పెద్ద ఎత్తున ఒకేసారి నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడే వెనక్ గేట్ కూడా ఓపెన్ చేయడానికి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ముందు గేట్ అంతా బ్లాక్ అయిపోయింది కాబట్టి వెనకాల ఉన్నటువంటి గేట్ కూడా ఓపెన్ చేయడానికి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు దాన్ని పూర్తిగా లాక్ చేసేశారు. అది ఓపెన్ చేసేది లేదు, మీరు ఫ్రంట్ నుంచే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో ఇంకొక 10-15 నిమిషాల్లో పోలీసులు కొంతమందిని బయటకు పంపిస్తే ఇక్కడ ఉధృతి తగ్గుతుంది, ఇక్కడ ఉద్రిక్తత కూడా ఉండే అవకాశం ఉండదు. సో పోలీసులు అడ్డుకుంటున్నారనే దాంతోనే నిరసన ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కనుక ఒకసారి బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తే కొంతమంది నందినగర్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే కేసీఆర్ ఇక్కడికి రావడము జరిగే ఛాన్స్ ఉంటుంది. చూస్తుంటే కేసీఆర్ వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కార్యకర్తలకు కేసీఆర్ ఇక్కడికి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ లేదు, కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం తక్కువన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నల్ల జెండాలతో, వందల మంది కార్యకర్తలు పెద్ద నల్ల జెండాలతో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి కూడా పోలీసులు నల్ల జెండా లేకుండా మీరు బయటకు వెళ్ళండి, కార్యకర్తలు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున నిరసనతో బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు, ఇలాంటి ర్యాలీలకు అనుమతి లేదు, కేవలం నల్ల జెండా లేకుండా మాత్రమే బయటకు వెళ్ళాలని పోలీసులు కార్యకర్తలను అడ్డుకుంటూ ఉన్నారు. సో కొంత ఇదే జరిగితే కనుక, ఇలాగే పోలీసులు అడ్డుకుంటే కనుక కొంత ఇబ్బందికర పరిస్థితులే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. లోపల దాదాపు 3-4 వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ విచారణ ముగిస్తే వెంటనే నందినగర్కి వెళ్ళడానికి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. విచారణ ముగిసిందన్న వార్త తెలియగానే ఒక్కసారిగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కామన్ గా వాళ్ళు ఉండే ఉత్సాహం అనుకోవచ్చు, ఉత్కంఠ అనుకోవచ్చు, కేసీఆర్ ను ఖచ్చితంగా చూడాలి, కలవాలి అనే ఉబలాటం అనుకోవచ్చు, వాటన్నిటి మధ్య వాళ్ళందరూ ఒక్కసారిగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావద్దు, లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి ఇబ్బంది రావద్దు, కామన్ పబ్లిక్ కు ఇబ్బంది కలగకూడదని గేట్ దగ్గర అడ్డుకుంటారు. ఉదయం 8 గంటలకే ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఆ కండిషన్ పెట్టారు. తెలంగాణ భవన్ లోకి ఎవరైనా రావచ్చు, పార్టీ ఆఫీస్ కాబట్టి దీంట్లోకి వచ్చేటువంటి కార్యకర్తలు మేము అడ్డుకోం.
కానీ భవన్ నుంచి బయటికి వెళ్ళడానికి ర్యాలీలు చేయడానికి ఒక్కసారిగా దూసుకెళ్తాం మేము నందినగర్ వైపు అంటే మాత్రం యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి ఉదయమే పోలీసులు చాలా క్లియర్ గా తెలంగాణ భవన్ సిబ్బందికి చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్ సెక్రటరీ కూడా ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేశారు. అయినప్పటికీ పదే పదే కార్యకర్తలు మధ్యాహ్నం ఆ సమయంలో బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. శాంతియుతంగా నిరసన చెప్తాము, మేము ఎలాంటి ఇబ్బందులు కలగజేయము, గేట్ బయట మాత్రమే కూర్చుంటాము, రోడ్డుపై కూడా వెళ్ళమని చెప్పినప్పటికీ లేదా గేట్ లోపలే ఉండాలంటూ కార్యకర్తలు రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు కొంత వదులుతున్నారు, కానీ నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు బయటకు విసిరేస్తాము, బయటకు వెళ్ళి వాటితో నిరసన చెప్తామంటే యాక్సెప్ట్ చేసేది లేదంటూ పోలీసులు ఆ నల్ల జెండాలతో వచ్చే వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు.